బాంబులతో చేసే యుద్ధాల కన్నా ఆర్థిక యుద్ధమే అత్యంత దారుణమైనది. అసలైన యుద్ధం చేస్తే నష్టం ప్రపంచానికి కనిపిస్తుంది, కానీ ఆర్థిక యుద్ధం మాత్రం అలా కాదు. ఈ యుద్ధంతో దేశాలు ఏకంగా సంక్షోభంలోకి కూరుకుపోతాయి. అయినా రెండు సంపన్న దేశాలు వాణిజ్య యుద్ధానికి సై అంటున్నాయి. ఒకరు సుంకాలతో రెచ్చిపోతే మరొకరు నువ్వో నేనో తేల్చుకుందామంటూ రంకెలేస్తున్నారు. ఈ ఇద్దరు ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్. చైనా సుంకాలపై అన్నంత పని చేశాడు ట్రంప్. ఏకంగా 104% చైనా వస్తువులపై సుంకాలను ట్రంప్ విధించాడు. దీనిపై జిన్పింగ్ తగ్గేదే లేదంటున్నాడు. చైనా ఎవరికీ భయపడదన్నాడు. చివరి వరకు పోరాడతామని జిన్పింగ్ తేల్చి చెప్పాడు. చైనాపై ట్రంప్ సుంకాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి? ట్రంప్పై చైనా ఎలాంటి దాడి చేస్తోంది? ట్రంప్తో యుద్ధానికి చైనా రెడీగా ఉందా? వాచ్ స్టోరీ. చైనాతో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ దిగాడా? ట్రంప్ సుంకాలపై డ్రాగన్ అటాక్స్ ప్లాన్ ఏంటి? ట్రేడ్ వార్కు చైనా ఆర్థిక వ్యవస్థ సిద్ధంగా ఉందా? రెండు అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డ్రాగన్ కంట్రీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట టారిఫ్ బాంబులతో దాడి చేశాడు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా తగ్గేదే లేదంటూ తేల్చేశారు. బీజింగ్ సైతం అంతే దూకుడును ప్రదర్శించింది. ట్రంప్ వాణిజ్య యుద్ధమే కోరుకుంటే తాము సిద్ధమేనని కమ్యూనిస్టు కంట్రీ సవాలు విసిరింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఘర్షణ మార్గంలోకి వెళుతున్నాయి. ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించాడు. అందులో చైనా దిగుమతులపైనే అత్యధిక సుంకాలను విధించాడు. దీంతో బీజింగ్ వెంటనే ఎదురుదాడికి దిగింది. ఈ ఎదురుదాడి ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. డ్రాగన్ వెనక్కి తగ్గు అంటూ ట్రంప్ హుంకరించాడు. అమెరికాపై సుంకాలను ఉపసంహరించకపోతే ఈసారి సుంకాల అణుబాంబులతో దాడి చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి ఏకంగా 50% అదనపు టారిఫ్లను విధించనున్నట్టు బెదిరించాడు. అమెరికా దిగుమతులపై విధించిన సుంకాల విషయంలో చైనా వెనక్కి తగ్గకపోతే అన్ని రకాల వాణిజ్య చర్చలను రద్దు చేస్తానని ట్రంప్ తేల్చేశాడు. అంటే ఇకపై సమావేశాలు, చర్చలు ఉండవు. ఈ విషయంలో బీజింగ్కు ట్రంప్ గడువు కూడా విధించాడు. తమపై హాస్యాస్పదంగా 34% సుంకాలను చైనా విధించింది. 8న మధ్యాహ్నం 12 గంటల్లోగా వెనక్కి తగ్గకపోతే 50% అదనపు పనులు తప్పవని తేల్చేశాడు. ట్రంప్ వార్నింగ్స్ను చైనా సీరియస్గా తీసుకుందా? అమెరికా దిగుమతులపై విధించిన టారిఫ్స్ను చైనా వెనక్కి తీసుకుందా అంటే లేదనే చెప్పాలి. ట్రంప్ విధించిన గడువును డ్రాగన్ కంట్రీ అస్సలు పట్టించుకోలేదు. దీంతో ట్రంప్ అనంత పని చేశాడు. తన హెచ్చరికల్ని చైనా పెడచెవిన పెట్టడంతో ఆ దేశంపై మరోసారి సుంకాల కొరడాను ట్రంప్ జడిపించాడు. అదనపు 50% సుంకాలను విధించాడు. దీంతో చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకాలు 104%కి చేరాయి. ఈ సుంకాలు కూడా తక్షణమే అమల్లోకి వచ్చాయి. దీంతో ట్రంప్ కూడా వెనక్కి తగ్గేది లేదని తేల్చేశాడు. వాణిజ్య యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు మరో అడుగు ముందుకు వేశాడు. సో ఈ అదనపు 50% సుంకాలు ఏమిటి? ఎందుకు చైనాపై అమెరికా సుంకాలు 104%కి చేరాయి? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన నాటి నుంచే చైనాపై సుంకాలు తప్పవంటూ హెచ్చరించాడు. అనుకున్నట్టే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చైనా దిగుమతులపై ముందు 20% సుంకాలను ప్రకటించాడు. ఈ సుంకాలకు ఏప్రిల్ 2వ తేదీ అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలను ప్రకటించాడు. అందులో భాగంగా చైనాపై అదనంగా మరో 34% సుంకాలు వేశాడు. దీంతో చైనా దిగుమతులపై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 54%కి చేరుకున్నాయి. అయితే ఏప్రిల్ 2న ప్రకటించిన 34% సుంకాలపై డ్రాగన్ కంట్రీ మండిపడింది. తమ ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమని చైనా తేల్చేసింది. ఈ క్రమంలో అమెరికా దిగుమతులపై చైనా 34% సుంకాలతో ఎదురుదాడి చేసింది. చైనా సుంకాల దాడిపై ట్రంప్ భగ్గుమన్నాడు. ఈ సుంకాలను వెనక్కి తీసుకోకపోతే మరో 50% సుంకాలు తప్పవని బెదిరించాడు. అయితే ట్రంప్ బెదిరించిన చైనా వెనక్కి తగ్గలేదు. అందుకే అదనంగా 50% టారిఫ్స్ను 8న ట్రంప్ ప్రకటించాడు. దీంతో చైనా దిగుమతులపై అమెరికా మొత్తం 104% సుంకాలను విధించింది. ఈ సుంకం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏదైనా చైనా వస్తువు ధర ₹1000 ఉందనుకోండి. అది అమెరికాలోకి చేరాలంటే ₹1040 సుంకం చెల్లించాలన్నమాట. అంటే చైనా వస్తువు ధర కంటే ట్రంప్ విధించిన సుంకమే ఎక్కువ.
ఇది చాలా తీవ్రమైన అంశం. అమెరికా, చైనా బద్ధశత్రువులు కావచ్చు, కానీ వాణిజ్యం విషయానికొస్తే ఒకరికొకరు అవసరం. 104% సుంకాలను ట్రంప్ విధిస్తే దాని ప్రభావం సగటు అమెరికన్లను తీవ్రంగా బాధిస్తుంది. ఎందుకంటే చైనా ఉత్పత్తులపైనే అమెరికా భారీగా ఆధారపడింది. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, యంత్రాలు, బొమ్మలు, వాహనాలు ఇలా ఒకటేమిటి చాలా వస్తువులు చైనా నుంచే అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. ఇప్పుడు ఈ వస్తువులన్నీ సుంకాల వలయంలో చిక్కుకున్నాయి. ఇక్కడ చైనా దిగుమతులే కాదు, అంతకు మించి ఉంది. అమెరికా వస్తువుల్ని ఈ ప్రపంచంలో అత్యధికంగా కొనుగోలు చేసే దేశమేదో తెలుసా? అది డ్రాగన్ కంట్రీనే. ఏటా వేల కోట్ల డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తుల్ని చైనా దిగుమతి చేసుకుంటోంది. సోయాబీన్తో సహా ప్రధాన వస్తువుల నుంచి విమానాల వరకు, ఔషధాల నుంచి యంత్రాల వరకు అమెరికా వస్తువుల్ని బీజింగ్ కొనుగోలు చేస్తుంది. అయితే ట్రంప్ ఇప్పుడు 104% పన్నులు విధించడంతో చైనా సైలెంట్గా ఉంటుందా అంటే అస్సలు ఊరుకోదు. ట్రంప్ తాజా సుంకాలపై బీజింగ్ స్పందించింది. ట్రంప్ సుంకాలపై చివరి వరకు పోరాడతామని చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశాడు. ట్రంప్ సుంకాలపై చైనా భయపడదంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశాడు. చైనాతో డీల్ చేయాలనుకుంటే అందుకు ఒత్తిడి, బెదిరింపులు, బ్లాక్మెయిల్స్తో కుదరవన్నాడు. ట్రంప్ వాణిజ్య యుద్ధానికి పట్టుబడితే అందుకు చైనా సిద్ధంగా ఉందని లిన్ జియాన్ స్పష్టం చేశాడు. ట్రంప్ సుంకాలపై కమ్యూనిస్టు కంట్రీ స్పష్టంగా ఉంది. వెనక్కి తగ్గేది లేదని చైనా తేల్చేసింది. ట్రంప్ సుంకాలపై తాజాగా చైనా ప్రభుత్వ మీడియా పదునైన సంపాదకీయాన్ని ప్రచురించింది. ప్రధానంగా ట్రంప్ వాణిజ్య యుద్ధం, చైనా ప్రతిస్పందన గురించి అందులో ప్రస్తావించింది. అమెరికాతో ఒప్పందాలు జరుగుతాయన్న భ్రమలో చైనా లేదని తేల్చేసింది. అంటే అమెరికా తమతో వాణిజ్య ఒప్పందాలకు చర్చలు జరుపుతుందన్న నమ్మకం లేదని చైనా మీడియా స్పష్టం చేసింది. ట్రంప్ సుంకాలపై చైనా ఆర్థిక నిపుణులు ఓ స్పష్టమైన అంచనాకు వచ్చారు. మీరు చెంపదెబ్బ కొడితే మేం ఫోన్ చేసి క్షమాపణ ఎందుకు చెప్పాలి అని చైనీయులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని చైనీయులు అవమానంగా భావిస్తున్నారు. అందుకే ట్రంప్ వార్నింగ్పై వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ట్రంప్ 104% సుంకాలతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతుంది. అయితే ఇప్పుడు చైనాకు ఉన్న ఆప్షన్లు ఏంటి? ఇప్పుడు చైనా తమ కరెన్సీ యువాన్ను బలహీనపరిచేందుకు అనుమతించొచ్చు. చైనా యువాన్ బలహీనపడితే ఎగుమతులు మరింత చౌకగా మారుతాయి. ఎందుకంటే అమెరికా డాలర్తో పోలిస్తే చైనా కరెన్సీ విలువ కోల్పోతోంది. అంటే ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు ఇది ఒక ఆప్షన్ అన్నమాట. ఇక రెండో ఆప్షన్ అరుదైన ఖనిజాల ఎగుమతులను నియంత్రించడం. సెమీకండక్టర్ల వంటి అత్యాధునిక టెక్నాలజీ గ్యాడ్జెట్ల తయారీకి ఈ అరుదైన ఖనిజాలను వినియోగిస్తారు. నిజానికి ఈ అరుదైన ఖనిజాల విషయంలో ప్రపంచంలోనే చైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ట్రంప్ను దెబ్బతీయడానికి ఈ అరుదైన ఖనిజాలు మరో ఆయుధం. అంతేకాకుండా అమెరికన్ కంపెనీలను కూడా బీజింగ్ లక్ష్యంగా చేసుకోవచ్చు. కానీ అమెరికాను దెబ్బతీయడంతో చైనా సమస్యలు పరిష్కారమయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే డ్రాగన్ సొంత ఆర్థిక వ్యవస్థ అపారమైన ఒత్తిడిలో కూరుకుపోయింది. చైనా పరిస్థితిపై ప్రపంచ బ్యాంకులు ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన యూబీఎస్, గోల్డ్మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ బ్యాంకులు చైనాకు వార్నింగ్స్ ఇస్తున్నాయి. చైనా ఆర్థిక వృద్ధి మరింతగా మందగించొచ్చని ఆ బ్యాంకులన్నీ అంచనా వేశాయి. వాస్తవానికి ఈ ఏడాది 5% వృద్ధిని డ్రాగన్ కంట్రీ అంచనా వేసింది. అయితే అమెరికన్ బ్యాంకులు మాత్రం చైనా 5% లక్ష్యానికి చేరుకోకపోవచ్చని నివేదించాయి. చైనా కేవలం 4% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఆ బ్యాంకులు స్పష్టం చేశాయి. అంటే బీజింగ్ సొంత అంచనా కంటే 1% తక్కువ అన్నమాట. అయినా సరే చైనా మాత్రం అమెరికాతో పోరాటానికే సై అంటోంది. ధిక్కార స్వరాన్ని వినిపిస్తోంది. ఇది సుదీర్ఘమైన, ఖరీదైన యుద్ధమని డ్రాగన్ కంట్రీకి బాగా తెలుసు.